అన్నా నమస్తే అన్న, మీ పేరు? హాయ్ అన్న, నా పేరు ప్రవీణ్ కుమార్ యాదవ్ అన్న. అన్న, రేవంత్ రెడ్డి రైతు బంధు అందరికి చేసిండు. సో ఎట్లా అనిపిస్తుంది ఆయన పాలన చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి ఆయన అందరికీ ఇంకా రైతు బంధు వేయలేదండి. ఏదైతే ఆయన గతంలో వేసినట్టు సేమ్ అలానే పరిపాలన అనేది కొనసాగుతుంది. ఇంత చెత్త పరిపాలన మేము ఇంకెక్కడ కూడా చూడలేదు. దేశ చరిత్రలోనే ఇంత దరిద్రమైన పాలన చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా అందరికి రైతు బంధు వేసిన ఈ ప్రభుత్వము కేవలం 2.5 ఎకరాలు 3 ఎకరాల లోపు రైతులకే రైతు బంధు వేయడం జరిగింది. ఇంత దరిద్రమైన పరిపాలన ఇంకెక్కడైనా ఉంటుందా? ఓట్లకు ముందు ఏం చెప్పారు, అందరికి రైతు బంధు వేస్తాము, రైతులందరికీ కూడా మేము రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా రుణమాఫీ ఇంకా 2 లక్షల పై ఉన్న వాళ్ళకి ఇంకా రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు రెండో దఫా కూడా ఇప్పటికే ఇంకా కూడా 2.5 ఎకరాలు 3.5 ఎకరాల లోపు రైతులకే ఇస్తున్నారు, చిన్న రైతులకే ఇస్తున్నారు. అంటే పెద్ద రైతులను వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వ నిర్లక్ష్యమని మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే ప్రతి పథకం ప్రతి ఇంటికి అందుతుంది. మహిళలకు 2,500 ఇస్తున్నాం, గ్యాస్ 500కి ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం. అవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు, అవన్నీ ఇస్తామంటున్నారు. కానీ ఇంకెప్పుడు ఇస్తారు? క్వశ్చనే అది. తెలంగాణ ప్రజల క్వశ్చన్ ఒకటండి, ఈ పథకాలన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది ప్రజల క్వశ్చన్. అంటే ఆల్రెడీ అమలు జరుగుతున్నాయి, అంటే కొంతమందికి అందుతున్నాయి కూడా చెప్తున్నారు కదా. అదే అంటున్నామండి, వాళ్ళ చేదల ప్రభుత్వం లేదు, వాళ్ళ మాటల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం. అంటే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారి మీద ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఆయన ఏసీబీ విచారణ ఇచ్చారు. సో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యము ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వడు లేడండి. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు. కేటీఆర్ ని ఎంతసేపు అని జైల్లో పెడతారండి? తిరిగి వచ్చిందంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం భూస్థాపితం చేస్తారండి. తప్పకుండా ఇలాంటి ఇప్పుడు సింహం ముందు కుప్పిగందులు అంటారు కదా, ఇట్లాంటి మానుకోవాలి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. సో ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలనుకుంటే గడిచిన 2 సంవత్సరాల ఎక్కడ చూసినా కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినాయండి. ఏదైతే వాళ్ళు హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రా తోటి వాళ్ళు పేదల ఇల్లులు కూల్చారు తప్పించి ఎక్కడ కూడా ధనవంతుల ఇల్లులు, శ్రీమంతుల ఇల్లు ఒక్కటి కూల్చిన దాఖలాలు కూడా లేవండి. ఎన్కన్వెన్షన్ అనేది అది అందరికి కూడా తెలుసు అండి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అనేది అక్రమంగా కట్టుంటే రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఎక్కడ జరిగిందండి? ఎన్కన్వెన్షన్ లోనే కదా. వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బుల కాడ గొడవలు వచ్చేసరికి పాపం ఆయనది అక్రమంగా కూల్చడం జరిగింది. అదే అంటున్నాం కదండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. పాపం నాగార్జున గారు ఇయ్యలేదు, సో పాపం ఆయనది కూల్చేయడం జరిగింది. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళది కూల్చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఇప్పుడు ఓవైసీ కాలేజీలు ఉన్నాయి, అదే విధంగా మల్లారెడ్డి యూనివర్సిటీలు ఉన్నాయి, అదే విధంగా ఇప్పుడు మనం చూసిన అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. ఓవైసీ కానీ మల్లారెడ్డి కానివ్వండి, ఇది మన అనురాగ్ యూనివర్సిటీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీ, కొన్ని లక్షల కోట్ల రూపాయల కట్టడాలతో కట్టిన యూనివర్సిటీలు వీటిని ఇప్పటికీ టచ్ చేయడం లేదు. గతంలో వాళ్ళు ఏం చెప్పారు, రంగనాథన్ గారు, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయితే మెడికల్ విద్యార్థులు ఉన్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు మనం నాశనం చేసుకుంటాం, వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం ఇంతగానో చేసేది అని చెప్పారు. ఇప్పుడు చూస్తే ఏమవుతుందనంటే వాళ్ళ భవిష్యత్తు కాదండి, వీళ్ళ భవిష్యత్తు కోసమే అవన్నీ డబ్బులకు అమ్ముడుపోవడం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? హైదరాబాద్ లో మనం చూసామండి, ఓట్ బ్యాంకింగ్ పరంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఇప్పటికీ ఉందండి. హైదరాబాద్ లో ఎవరు కూడా టచ్ చేయలేని రేంజ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందంటారా? పక్క 100% బీఆర్ఎస్ వస్తుందండి, దానిలో నో డౌట్. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు.